మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే చెప్పిన యాళ్ళకి ఇస్తాం. ఇక పైసలు యాళ్ళకి అందకుంటే ఇంకో 4 రోజులు వెనకో ముందో ఇస్తామని చెప్తే వాళ్ళు ఏమనరు. కానీ గీడ ఒకడ బ్యాంక్ లోన్ కట్టలేదని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు ఏం చేసిండ్రో చూడురి. బ్యాంకు అధికారుల ముచ్చట అని చెప్పి ఏదో గేట్లు వీక్తున్న చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఈడ గేట్లు ఎత్తుకపోయేది బ్యాంక్ అధికారులే. అగో గదేంది వాళ్ళ గేట్లను ఎత్తుకపోయి ఏం చేసుకుంటారని మీరు అనుకోవచ్చు గాని, గేట్లు వీక్కపోయి ఇంటోళ్ళ ఇజ్జత్ తీయాలని ఇట్లా చేసిర్రు బ్యాంక్ అధికారులు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం 7 నూతుల ఊళ్ళో జరిగింది ఇది. బ్యాంకు లోను కట్టలేదని చెప్పి ఈ రైతు ఇంటి గేటును జప్తు చేసిన DCCB బ్యాంక్ అధికారులు దాన్ని తీసుకుపోయిండ్రు. అరే ఈ నడమ బ్యాంక్ అధికారులు నెరి అధ్వానం చేస్తున్నారు. ఇదివరకు సుతం బ్యాంకు లోను కట్టుడు ఆలస్యం అవుతున్నదని చెప్పి ఒకరు ఇంటి ముంగట కట్టెల పొయ్యిలు పెట్టి వంట చేసిన వార్తలు కూడా మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. అంతకు ముందు సుతం ఓ ఇంటికాడ గిట్లనే తలుపులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే జవడం గట్టిగానే అయ్యింది. ఇక ఇవాళ ఏకంగా ఇంటి ముంగట ఉన్న గేటునే వీక్కపోయిర్రు. సరే లోన్ తీసుకున్నప్పుడు పద్ధతి ప్రకారం వాళ్ళ గట్టాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. కానీ వాళ్ళ పరిస్థితి మంచిగా లేకనో 4 రోజులు ఎనుకో ముందో కడతారు. ఆ కట్టేనాడు అసలుతోనట్టుగా వడ్డీ కూడా వసూలు చేసుకోర్రి. అంతేగాని వాళ్ళేమో ఊరిడిచిపోయినట్టు మీకు మొత్తానికి అప్పే కట్టమన్నట్టు ఇట్లా గేట్లు వీకపోవడు ఏం పద్ధతో మరి వాళ్ళకే తెలియాలి. బ్యాంకుల దగ్గర వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని విదేశాలకు పారిపోతే సెంట్రల్ సర్కారే వాళ్ళ తరపున బ్యాంకులు నష్టపోవద్దన్న పైసలన్నీ కట్టినాయి. అదే పేదలు నిజాయితీగా కడదామనుకున్నా కూడా ఇట్లా టైం ఇవ్వకుండా ఇంట్లో సామాన్లు గుంజుకపోతే మాత్రం సర్కారు పట్టించుకుంటలేదు. ఇక ఎక్కడున్నది న్యాయం అనుకుంటే అక్కడ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి సీఎం రేవంత్ అన్న నెరి DCCB బ్యాంకులు కూడా ఇట్లా గేట్లు వీకపోతే ఎట్లా చెప్పుండ్రి, జరా వాళ్ళకి చెప్పి మెల్లగా పైసలు వసూలు చేసుకోమనుండ్రి. అంతేగాని ఇట్లా చేతిరంటే మీకే బదనామం వస్తుంది. కాబట్టి చూసుకోండి మరి.